హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పద్దుల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో సేమియా అయితే ఒకసారి చేసామండి. ఆ రోజు ఒకరు కామెంట్ అయితే చేశారు, సగ్గుబియ్యం వేస్తే కూడా ఇంకా బాగుండేది అని. చాలా థ్యాంక్స్ అండి, మంచి సలహా ఇచ్చినందుకు. అందుకోసం కూడా ట్రై చేశాను నేను. ఓకేనా, సేమియా సగ్గుబియ్యం పాయసంలో చక్కెర బదులుగా బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, చాలా వరకు సేమియా చేసినా కూడా సగ్గుబియ్యం చేసినా గట్టి పడుతూ ఉంటుందండి. గట్టి పడకుండా ఇలా మీకు చూపిస్తున్న విధంగా రావాలి అంటే, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే, స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా, దీనికోసం అయితే నేను ఒక కప్లో పావు వంత అయితే తీసుకున్నాను. చూసారా, సగ్గుబియ్యం తీసుకొని నేను వాష్ చేసుకుంటున్నానండి. కప్ని కొలతల ప్రకారం మీరు చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపించిన విధంగా అయితే వస్తుందండి. మీకు చక్కెర బదులుగా బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే నేను నానబెట్టుకున్నాను. ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత తొందరగా మనకు సగ్గుబియ్యం ఉడుకుతాయి. కాబట్టి మీ టైంని బట్టి మీరైతే నానబెట్టి పక్కకు పెట్టుకోండి. చూసారు కదా, నెయ్యి, ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. నేనే సొంతంగా ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మనం నెయ్యి ఇంత బాగా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో అయితే పెట్టున్నాను. ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి. పూసగా అమ్మ చేసిన నెయ్యిలాగా ఉంటుంది. స్మెల్ కూడా అద్దరిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఛానల్లో కూడా ఉంది, చూసేయండి. ఓకేనా, ఇలా నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి. ఎన్ని వీలైతే అన్ని వేయించేసుకోండి. నేనైతే జీడిపప్పు, బాదం, కిస్మిస్లు అయితే వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను. దెన్ అదే కడాయిలో కొంచెం మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో 1 కప్ అయితే నేను సేమియా తీసుకున్నానండి. 1 కప్కు కొంచెం తక్కువ ఉంది, పర్లేదు, 1 కప్ అయినా తీసుకోవచ్చు. 1 కప్ అయితే తీసుకొని నేను సేమియా దోరగా వేయించుకున్నానండి. మరీ మాడనివ్వకూడదు. చూసారు కదా, వీడియోలో ఉన్నట్లుగా అయితే మీరు చక్కగా వేయించి పక్కకు పెట్టుకోండి. సేమియా కూడా సేమ్ ఇలానే ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అయితే చాలా బాగా వస్తుంది సేమియా. ఓకేనా, ఇలా నేను 1.5 కప్ అయితే వాటర్ తీసుకున్నానండి. కొలతల ప్రకారం అయితే ఫాలో అవ్వండి. 1.5 కప్ వాటర్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసి నేను ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, ఉడికిపోయిందండి. దీంట్లో మనం వేయించి పక్కకు పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేసేయండి. రెండు కూడా కొంచెం ఉడికించుకోండి, మాడకుండా కలుపుతూ ఉండాలి. దెన్ దీంట్లో చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను. చక్కెర మీ ఇష్టానికి తగినంతగా వేసేసుకోవచ్చు. ఎక్కువగా ఇష్టపడేవారు ఎక్కువ, తక్కువగా ఇష్టపడేవారు తక్కువ, మీ ఇష్టాన్ని బట్టి. దెన్ చక్కెర కూడా వేసిన తర్వాత ఒక 3 కప్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. సేమ్ కప్తో 3 కప్పుల పాలు తీసుకున్నాను. ఇలా అయితే మొత్తం కూడా కాసేపు ఒక 5 to 10 minutes మరిగించుకుంటే మనకి సేమియా అంతా చక్కగా ఉడికిపోతుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి మరొక 5 minutes అయితే నేను ఉడికించుకున్నాను. ఓకేనా, సేమ్ ఇలానే ఫాలో అవ్వండి. పాలు మాత్రం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేయాలి. పచ్చి పాలు అస్సలే వేయకూడదు. ఓకేనా, వేడి పాలు కూడా వేయకూడదండి. కాచి చల్లార్చినవి అయితే వేసుకోండి. ఓకే, ఇలా సింపుల్ టిప్స్ ఫాలో అయితే కనుక మీరు ఇలా చేసుకున్నారంటే ఎమ్మీగా చాలా టేస్ట్ ఉంటుందండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, డూ సబ్స్క్రైబ్. మరి థ్యాంక్ యూ.